అచ్చెన్న ఆ వ్యాఖ్యలు చేయడానికి సిగ్గు అనిపించలేదా? రాజకీయ ప్రయోజనాల కోసం ఇంతగా దిగజారాలా అంటూ ఆ, బొత్స గారి ఆవేదన చూసాం. అలాగే జ ఈ అచ్చెన్నాయుడు గారు రాజశేఖర రెడ్డి గారి మరణానికి సంబంధించి ఇట్లా రకరకాల ఆరోపణలు చేయటం చాలా అసందర్భంగా అనిపించింది. సరే, తెలుగుదేశం పత్రికలకు బ్యానర్ల కోసం మాట్లాడారా, ఏం మాట్లాడారా అనేది వేరే విషయం. కానీ బట్ మరి అదే టైంలో జగన్ గారు తన ముఖ్యమంత్రి పదవి కోసం సంతకాలు పెట్టించారని ఆరోపణ చేశారు. అది అందరూ ఖండించారు, బల్లు బట్టి గారి కానించి అందరూ. మరి చంద్రబాబు గారిని డైరెక్ట్గా ఎన్టీ రామారావు గారే అంత ఆ రకంగా వ్యాఖ్యలు చేస్తే దాని గురించి మాట్లాడకుండా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గురించి, జగన్ గారి గురించి ఎందుకు చెప్పడం? ఇదంతా డైవర్షన్ టాక్టిక్సా లేకపోతే ఇంకేదైనా కారణం ఉందా? వెంకటేష్ గారు మీరేమంటారు? అచ్చెన్నాయుడు గారు అలాంటి అసందర్భ వ్యాఖ్యలు చేయటం ఎంతవరకు సమంజసం? మరి అదే టైంలో చంద్రబాబు గారి మీద మరి గతంలో ఎన్టీ రామారావు కూడా అన్నారు కదా, అనేక వ్యాఖ్యలు చేశారు కదా. మరి దీన్ని పోల్చి చూడరు జనం? వైసీపీ వాళ్ళు అడుగుతున్నారు కూడా కదా దాని మీద. సార్, ఈరోజు సోషల్ మీడియాలో ఒక చర్చ నడుస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ గారి మరణంలో క్రమంలో ఎక్కడున్నారనేది అచ్చెన్నాయుడు గారు పక్కన పెడదాం, ముందు మీ అన్నగారు యాక్సిడెంట్ అయి చనిపోయారు కదా, ఆ రోజు మీరు ఎక్కడున్నారని చెప్పేసి అడుగుతున్నారు. అంటే అదంతా పొలిటికల్. ఎందుకంటే ఆయన ఢిల్లీ కేంద్రంగా తెలుగుదేశం పార్టీకి అనేక రకాలుగా సేవలు చేసినటువంటి వ్యక్తి వైజాగ్ లో రోడ్డు ప్రమాదంలో మరణించారు కదా, దీనిలో మీ హస్తం ఉందా అని చెప్పేసి కూడా సోషల్ మీడియాలో అడుగుతున్నారు. అలాంటి పరిస్థితి మనకు వద్దులే కానివ్వండి. ఇతను చేసినటువంటి ఈ వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఇవి కేవలం మీడియా హైప్ కోసమో, లేకపోతే పదే పదే ఒక అబద్ధాన్ని చెప్తే నిజం అనుకుంటారు, సామాన్య ప్రజలు నిజం అనుకుంటారు అని చెప్పేసి ఒక ఉద్దేశంతో చేసినటువంటి ఈ వ్యాఖ్యలు మనం అసలు చర్చించడం కూడా అనవసరం సార్. ఎందుకంటే ఆ మహానేత ఎలా చనిపోయారు, దాని వెనకాల ఉన్నటువంటి వ్యవహారాలు ఏంటి, ఏ ప్రయాణంలో జరిపోయారు అనేది అందరికీ తెలిసినటువంటి ఒక విషయం. దీనిని ఆ తర్వాత సంతకాల సేకరణ చేశారని చెప్పేసి ఎంతమంది ఈ రోజు తెలంగాణలో ఉన్నటువంటి ప్రత్యర్థి పార్టీల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా ఈరోజు అనేక రకాలుగా అనేక సందర్భాల్లో చెప్పినటువంటి ఒక విషయం. జగన్మోహన్ రెడ్డి గారికి ఎటువంటి సంబంధం లేదు అని బట్టి విక్రమార్క కానివ్వండి, లేదా మిగతా నాయకులు కానివ్వండి, అనేక మంది చెప్పినప్పటికీ కూడా అదే పనిగా రిపీటెడ్ గా జగన్మోహన్ రెడ్డి గారికి ఏదో ఒక మచ్చలాగా ఆపాదిద్దామని చెప్పేసి చేసేటువంటి ఇటువంటి పిచ్చి ప్రయత్నాన్ని ప్రజలు ఎవరూ కూడా యాక్సెప్ట్ చేసేటువంటి ఒక పరిస్థితి లేదు. ఓకే, రైట్. శేఖర్ గారు. సార్, రాజకీయాలు ఎంత దిగజారిపోతున్నాయి అనడానికి నిదర్శనమే నిన్న వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు మాట్లాడిన మాట అండి. వాళ్ళు ఎన్నో సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నారు సార్, రాజకీయాల్లో ఉన్నారు, తలబండిపోయి ఉన్నారు. అది చంద్రబాబు నాయుడు గారితో పాటుగా రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తులు. సో వాళ్ళని చూసి మాలాంటి యంగ్స్టర్స్ ఏం నేర్చుకోవాలి సార్? సో ఇంత దిగజారిపోయిన రాజకీయాలు చేయడం అవసరమా అనిపిస్తా ఉంది సార్ ఒకసారి వాళ్ళని చూస్తా ఉంటే. ఇంతగా దిగజారాల రాజకీయాల కోసం. సో మహానేత మరణం గురించి కూడా కోట్లాది మంది ఆంధ్రులకి గుండెల్లో కొలువైనటువంటి మహానేత మరణం గురించి కూడా ఇంత నీచానికి దిగజారి మాట్లాడే వాళ్ళని రాజకీయ నాయకులు అనాలా, ఏమనాలి సార్? ఏమన్నా అనాలన్నా సరే మా నోరు కూడా అడ్డొస్తా ఉంది సార్. నిజంగా అచ్చెన్నాయుడు గురించి నోటికి ఎంత వస్తే అంత మాట సార్. అతనికి మనుషుల భాష రాదు సార్. అతనికి మీరు బాగా వినుంటారు. పోలీసులను పట్టుకొని ఏదేదో మాట్లాడేస్తారు సార్. నా నోటితో నేను మాట్లాడలేను సార్. సో వాళ్ళ పార్టీ గురించి ఎట్టంటే అటు మాట్లాడేస్తాడు సార్. అలాంటి వ్యక్తి సార్ సంతకాల సేకరణ సార్, మనం కడుపు అన్నమే కదా సార్ తింటున్నాం, అశుద్ధం తినట్లేదు కదా. దయచేసి సార్ మనం అన్నాను సార్, నేను అతన్నాను అట్లా. సో ఎవరైనా సరే మనుషులు అనేవాళ్ళు ఒక్కసారి ఒక అబద్ధాన్ని అరే ఇది తప్పు అని చెప్పి ఎవరైనా దాన్ని ఆధారాలతో చూపించిన తర్వాత మళ్ళీ పదే పదే అదే అబద్ధాన్ని మాట్లాడతారా? సో జగన్మోహన్ రెడ్డి గారికి సంతకాల సేకరణకి ఎలాంటి సంబంధం లేదు అని చెప్పేసి కన్నబాబు రాజా గారు స్పష్టం చేసిన మాట, రఘువీరారెడ్డి గారు స్పష్టం చేసిన మాట. సో రఘువీరారెడ్డితో పాటుగా తెలంగాణ డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి మల్లు బట్టి విక్రమార్క గారు స్పష్టం చేసిన మాట. కానీ ఈ రోజుకి అదే మాట మాట్లాడుతున్నారంటే ఇక వీళ్ళని మనం ఏమని సంబోధించాలి సార్? మీరు చెప్పండి. ఆధారాలతో చూపించినా సరే ఒక అబద్ధానికి రెక్కలు కట్టి పదే నిజం చేయాలని చూసే వీళ్ళని ఏమని సంబోధించాలి సార్?
ఓ సీనియర్ జర్నలిస్ట్ గా మీరు చెప్పండి. అంటే మీరెప్పుడు మీ మీద వచ్చిన ఆరోపణల మీద డిఫెన్స్ ఆడుతున్నారు, అఫెన్స్ ఆడట్లేదు. అయితే ఇప్పుడు మీ వాళ్ళే కొందరు మరి చంద్రబాబు గారిని ఆయన అన్నారు కదా, మరి అది ఆధారం ఉంది కదా అని అంటున్నారు. సో అట్లా ఎదురుదాడి చేయకపోతే కష్టం. మీరు ఎంతసేపు వాళ్ళు చెప్పిన దానికి మీరే చెబుతున్నారు వాళ్ళు అబద్ధం చెప్పారు, వదంతి సృష్టించారని. దాన్ని దానికి సమాధానం ఇచ్చుకునే పరిస్థితిలో ఎందుకుంటున్నారు? వాళ్ళ మీద వచ్చిన వాటిలో మీరు ఎదురుదాడి చేయండి. అట్లయితే సూటిగా అడుగుతున్నాను సార్, మీ సాక్షి టీవీ ద్వారా ఈ చర్చ ద్వారా అచ్చెన్నాయుడు గారిని సూటిగా అడుగుతున్నా. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ, మీరు చెప్పినట్టుగా తెలుగు వారి అందరి యొక్క ఆశా జ్యోతి, తెలుగు వారి మనోధైర్యం అయినటువంటి ఎన్టీ రామారావు గారి మీద చెప్పులు వేయించింది ఎవరు? ఎన్టీ రామారావు గారి మీద కార్టూన్లు వేయించింది ఎవరు అర్ధనగ్నంగా? అదే ఎన్టీ రామారావు గారి నోటి నుంచి జామాత దశమగ్రహం అనిపించుకుంది ఎవరు? అదే ఎన్టీ రామారావు గారి నోటి నుంచి కొట్టు కన్నా హీనం, గాడ్సే కన్నా నీచం అని చెప్పి అనిపించుకుంది ఎవరు? అదే ఎన్టీ రామారావు గారి నోటి నుంచి ఔరంగజేబు అనిపించుకుంది ఎవరు? సమాధానం చెప్పాలి. నెక్స్ట్, ఇంకా నేను ఒక వ్యక్తి గురించి మాత్రమే మాట్లాడతానండి. అతను మాట్లాడిన నాకు సంస్కారం అడ్డొచ్చు సార్. మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నాదెండ్ల భాస్కర్ రావు గారు ఒక ఇంటర్వ్యూలో వద్దులేండి, ఆ ఇష్యూలోకి వద్దులేండి. ఇప్పుడు ఇది అది పొలిటికల్ గా తీసుకోవాలి కానీ సార్, దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు ఒక చరిత్ర కొన్ని నిజాలు అనే పుస్తకంలో టార్చ్ లైట్ మంత్రి అని సంబోధించింది ఎవరిని? అలాంటి వ్యక్తికి కొమ్ము కాస్తూ ముందు మీకు చిత్తశుద్ధి ఉంటే, నైతికత ఉంటే ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పు మిస్టర్ అచ్చెన్నాయుడు గారు. ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా ఇంకొకసారి జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఒక అబద్ధం గురించి మాట్లాడుతూ ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలకి ఒక ఓపిక లేదు. వాళ్ళు కూడా బయటకు వచ్చి మీ అన్న మరణం గురించి మాట్లాడతారు. రాజకీయాలు పొలిటికల్ గా ఆయన అసందర్భంగా పిచ్చి వ్యాఖ్యలు చేశారని మీరు కూడా అనక్కర్లేదు. సరే, మీ ఇష్టం. అది యాక్సిడెంట్ అనే సంగతి అప్పుడు మా అందరికీ తెలుసు కదా. మరణాన్ని రాజకీయానికి వాడుకునే అది అట్లా చేయకూడదు. కరెక్ట్. మహానేత మరణాన్ని కూడా రాజకీయానికి వాడుకుంటే ఓపిక ఉంటుంది సార్. నిజాలు చెప్పి ఇక అలిసిపోయినప్పుడు ఏం చేస్తారు? సోషల్ మీడియాలో ఆల్రెడీ స్టార్ట్ అయింది సార్. ఎర్రంనాయుడు మరణం ఎట్ట జరిగింది, మరణం ఎట్ట జరిగింది, ఇప్పుడు ఆయన బట్టి మిగతా వాళ్ళు కూడా మాట్లాడతారు. అదే సమస్య అయిపోయింది రాష్ట్రం. వ్యక్తుల మరణాలను కూడా ఇలా చేయకూడదు సార్, తప్పది. అవును, రైట్. సిఆర్డీఏనే మావిగన్ అమరావతి సెల్ఫ్ మానిటైజేషన్ ప్రాజెక్ట్, దీన్ని ఎవరు కదపలేరంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిన్న మళ్ళీ మాట మార్చినట్లే తీసుకోవాలా? ఎందుకంటే సరే, ఆయన ఆ మాట అన్నదాన్ని చాలా జాగ్రత్తగా పెద్దగా ప్రాధాన్యం ఇవ్వకుండా మీలాంటి 1000 మంది వచ్చినా అమరావతి ఆగదు, అమరావతి ఆగమని ఎవరు చెప్పారు, ఆగుతుందని ఎవరు చెప్పారు? లక్షల కోట్ల గురించి కదా అడుగుతూ ఉంది. దాని గురించి కాకుండా 1000 మంది సైకోలు వచ్చినా రాజధానిని ఆపలేరు, రాజధానిని ఎవరు ఆపమన్నారు? అది కదా సమస్య. సో వీటి మీద నిజంగానే మావిగన్ అన్న పదాన్ని బుద్ధి లేదు, వాడినందుకు జగన్ గారిని పట్టుకుని బుద్ధి లేదు, డిక్షనరీలో అసలు ఆ పదం ఉందా అన్న చంద్రబాబు గారు ఇప్పుడు సిఆర్డీఏలో విజయవాడ, గుంటూరు అవి కూడా ఉన్నాయని చెప్తున్నారంటే ఏమిటి? ఆయన కంగారు పడినట్లేనా? జనంలో నెగిటివ్ వస్తున్నట్లుగా అంగీకరించినట్లేనా? అంతేకాకుండా అసలు ఈ మొత్తం వ్యవహారంలో డిఫెన్స్లో పడిపోయినట్లుగానే మనం చూడాల్సి ఉంటుందా?